ఆంధ్రప్రదేశ్లో 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఏం చేయాలి? దీనికి 3 మార్గాలు ఉన్నాయి. ఆ 3 మార్గాలు ఏంటి అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. అదే కాకుండా ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ తప్పకుండా పంపించండి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఉన్నటువంటి ఆ 3 మార్గాలు ఏంటి అది డిస్కస్ చేయడానికి ముందు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే, మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్ని మనం జాగ్రత్తగా చూస్తే 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం అన్నది ఆల్మోస్ట్ ఆల్గా ఇంపాసిబుల్గా కనిపిస్తుంది. మరి గెలవడానికి ఉన్నటువంటి ఆ 3 మార్గాలు ఏంటి? మొదటి మార్గం, సరే మన చేతిలో లేనటువంటి మార్గం అయినా కూడా మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి, మొదటి మార్గం వచ్చేసి కేంద్రంలో బీజేపీ దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రావడం. 2029లో బై ఛాన్స్ లేదా బై లక్, అంటే అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉంటాయి. మరి అంతకు ముందు ఏమైనా జమిలీ ఎన్నికలు వచ్చి ఏదన్నా మిరాకిల్ అయ్యి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, బీజేపీ దిగిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరగదు. కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం అనేది ఉన్నది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈవీఎం ట్యాంపరింగ్ చేయదని ఏంటి నమ్మకం అంటే, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఈవీఎం ట్యాంపరింగ్ మీద ఒక పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేయరు అని వాళ్ళని ఎంతో కొంత నమ్మొచ్చు. కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ వస్తే, అది కూడా జమిలీ ఎలక్షన్లు వచ్చి ముందుగా, అంటే కేంద్రం ఎన్నికలు జరిగితే, అంటే ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, మన చేతిలో లేదు అని ముందే చెప్పేశా. అలా గనక హైపోథెటికల్గా జరిగితే కనుక ఒక అవకాశం అనేది ఉంటుంది. ఇక రెండో అవకాశం, అంటే రెండో మార్గం ఏంటి అంటే, చాలా జాగ్రత్తగా వినాలి, ఇది అత్యంత ముఖ్యమైనది. ఏంటంటే కూటమిని తెంపడం, బ్రేక్ చేయడం. కూటమిని గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రేక్ చేయగలిగితే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అన్నది చాలా ఈజీ అయిపోద్ది. కూటమిని బ్రేక్ చేయగలిగితే, మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అన్నది చాలా అంటే చాలా ఈజీ అయిపోద్ది. కూటమిని అంటే ముఖ్యంగా, సరే బీజేపీని పక్కన పెట్టదా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని, జనసేనని బ్రేక్ చేయగలిగితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా, అంటే చాలా ఈజీగా గెలిచిపోద్ది. కానీ బ్రేక్ చేయడం అనేది సాధ్యమా? ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అనేది చేస్తున్నారు, మంచిది. ఇన్ని రోజులు చేయలేదు ఆయన, ఇది ఎప్పుడో సంవత్సరం కింద చేయవలసిన పని. సరే ఇప్పటికైనా నిద్రలు ఇచ్చారు, ఇప్పుడు రాజకీయం అనేది మొదలుపెట్టారు. ఉదాహరణకి మొన్నటికి మొన్న విజయ్ గారు, ఇంకా ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదు, విజయ్ గారి పర్ఫార్మెన్స్ని తీసుకొచ్చి జన సైనికుల్ని ఒక రెచ్చగొట్టేటటువంటి ఒక కార్యక్రమం వైసీపీ చేస్తుంది. చూసారా విజయ్ గారు ఒంటరిగా పోరాడారు, చూసారా విజయ్ గారు మొదటిసారి ఇన్ని సీట్లు తీసుకొచ్చారు, మీ నాయకుడిని కూడా ఒంటరిగా పోరాడమని చెప్పండి, మీ నాయకుడి మీద కూడా ఒక ఒత్తిడి తీసుకురండి అని జనసేన కార్యకర్తల్ని, జనసేన అభిమానుల్ని రెచ్చగొట్టే ఒక కార్యక్రమం అనేది మొదలుపెట్టారు. దీనివల్ల ఏమవుతుంది, జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు కొంత రెచ్చిపోతే, పార్టీలో కొంత అలజడి అనేది వస్తే, ఆ అలజడి వల్ల ఈ కూటమి అనేది బ్రేక్ అవుతుంది అని చెప్పేసి ఒక ప్రయత్నం. సరే ఈ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్నది వేరే సంగతి. ఒక గోడని కూలగొట్టాలంటే 100 దెబ్బలు కొట్టాలి. ఒక దెబ్బ అయినా లేకపోయినా, రెండో దెబ్బ అయినా లేకపోయినా, 100వ దెబ్బకైనా ఆ గోడ కూలుతుంది. అందుకే ఈ ప్రయత్నం అన్నది మొదలుపెట్టారు. ఇది ఎప్పుడో చేయవలసినటువంటి పని, ఇప్పుడైనా చేస్తున్నారు, చాలా మంచి విషయం, అందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. ఈ రోజు కాకపోయినా రేపు తప్పకుండా ఇందులో సక్సెస్ వైసీపీ అవుతుంది, అవ్వాలి అని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నా. కానీ వాళ్ళ జంట కూడా ఎట్లుందంటే, ఏమి జరిగినా సరే మేము విడిపోము. ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రేస్ చేయడం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రేస్ చేయడం. ఈవెన్ ఇందాకే మనం చూసాం వర్మ గారిని, పిఠాపురం వర్మ గారిని, అక్కడ ఉంటే ఆయన ఏదో ఒక అలదడి సృష్టిస్తున్నాడు అని చెప్పేసి ఆయనని ఈవెన్ ఇన్ఛార్జిషిప్ నుంచి కూడా తొలగించేశారు. అంత పెద్ద స్టెప్పు కూటమి కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అంటే ఈ కూటమి అన్నది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే అసలు కనిపించట్లేదు. క్లియర్గా కూటమి ముందు ఏ నాయకుడైనా సరే మాకు వద్దు, అవసరం లేదు, ఏ నాయకుడు కూటమికి వ్యతిరేకంగా మాట్లాడినా సరే మేము వదిలిపెట్టాం, ఆ నాయకుడి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి వర్మ గారి మీద ఈరోజు యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే అది క్లియర్గా ఒక మెసేజ్ని ఇస్తున్నది. ఏమని? కూటమిని మేము తెగనివ్వము,
ఏం జరిగినా సరే రాబోయే 15 సంవత్సరాలు కూటమి ఉంటుంది అని వీళ్ళు ఒక మెసేజ్ అనేది ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, సహజంగానే మనం చూసుకుంటే జనసేన అనేది పెరగాలి అంటే ఎక్కడో చోట తన సీట్లు ఎక్కువ కావాలని చెప్పేసి అడుగుతారు రేపు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ చిన్న క్లాష్ వచ్చేటటువంటి ఉంది. కాబట్టి అప్పటిదాకా ఆ క్లాషు వచ్చేంత వరకు మంచిగా ఉడికించాలి అని చెప్పేసి ఎక్కడ టైం దొరికితే, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వైసీపీ అన్నది ప్రయత్నాలను చేస్తుంది. డైరెక్ట్గా మనం చూసుకుంటే సొంతంగా పోటీ చేయమని మీ నాయకుడిని అడగండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. సరే, మంచిదే. వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎవరు ఈ ప్రయత్నాలలో సక్సెస్ అవుతారు అన్నది మనం చూద్దాం. సరే, ఇది రెండో మార్గము. మూడో మార్గము అత్యంత ముఖ్యమైన మార్గము, ఎవరూ ఆలోచించని మార్గము ఇక్కడ ఒకటి ఉంది. ఏంటంటే కాపు సామాజిక వర్గంలో ఒక పెద్ద నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. అంటే ఆయన గెలుపుని చూస్తే మనం చెప్పొచ్చు. కాకపోతే కాపు సామాజిక వర్గంలోనే పవన్ కళ్యాణ్ అంత పెద్ద నాయకుడిని ఇంకోని తీసుకొచ్చి నిలబెడితే తప్ప, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓట్లని తెగ్గొడితే అప్పుడు తప్పకుండా గెలిచే అవకాశం వైసీపీది పెరిగిపోతుంది. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు నాయకుడిగా చాలా ఫేమస్ అయ్యారు. కాపు ఓట్లు మొత్తం తీసుకొచ్చారు. ఆయన కూటమిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో పాటు. రేపు పొద్దున్న ఇంకో నాయకుడు పవన్ కళ్యాణ్ గారి అంత పెద్ద నాయకుడు కాపు సామాజిక వర్గంలో ఎవరన్నా వచ్చి సేమ్ ఆ నాయకుడు ఓట్లని తేగలిగి ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నిలబడితే అప్పుడు కాపు సామాజిక వర్గం ఓట్లు అన్నవి కొంత ఇటు డైవర్ట్ అవుతాయి. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అన్నది తప్పకుండా సాధ్యపడుతుంది. ఇది చాలామంది ఆలోచించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అస్సలు ఆలోచించట్లేదు. కూటమిని తెగ్గొట్టాలి, అందులో ఎట్లాంటి సందేహం లేదు, మంచి ఐడియానే, కాదు అనం. మీ ప్రయత్నం మీది, వాళ్ళ ప్రయత్నం వాళ్ళది, ఎవరు గెలుస్తారో చూస్తాం, మాదేముంది. కానీ ఇదొకటి ఉంది, పవన్ కళ్యాణ్ లాంటి ఇంకో నాయకుడిని ఎందుకని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టకూడదు, ఆ స్థాయి ఉన్నటువంటి ఒక నాయకుడిని తీసుకొచ్చి ఎందుకని చెప్పేసి నిలబెట్టకూడదు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా కాపు నాయకులు చాలామంది అని చెప్పేసి మీరు అనొచ్చు. సరే, ఓకే, ఉన్నారు, నేను కాదని అనను. కానీ ఎంత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డి కాబట్టి ఎవరైనా సరే ఆలోచన ఎటు వస్తుంది. ఇప్పుడు టీడీపీ అనగానే ఏమంటాము, కమ్మ పార్టీ, కొంతమంది అంటారు కమ్మ సామాజిక వర్గం పార్టీ అని. పవన్ కళ్యాణ్ గారి పార్టీ అనగానే కాపు సామాజిక వర్గం పార్టీ అంటారు. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనగానే ఎవరైనా సరే రెడ్డి సామాజిక వర్గం పార్టీ అంటారు. అట్లా కాకుండా ఒక సపరేట్గా ఇంకో నాయకుడిని తీసుకొచ్చి సపరేట్గా ఇంకో పార్టీ అన్నది ఫ్లోట్ చేస్తే ఆ పార్టీ అన్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చినట్టు ఆ పార్టీ అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అన్నది ఇస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఈ మూడో అంశం అన్నది నాకు తెలిసి చాలా ముఖ్యమైనటువంటి అంశం. సరే, మీరు అనొచ్చు చాలా పెద్ద ప్రాసెస్, ఇప్పుడు ఆ నాయకుడు ఎక్కడ దొరుకుతాడు ఏంటి, మళ్ళీ పార్టీ పెట్టడము, పార్టీ, ఇది లెందీ ప్రాసెస్ కాదనను. కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం అవసరమైన ప్రాసెస్. ఆంధ్రప్రదేశ్కి అనడం కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరమైనటువంటి ప్రాసెస్. కాబట్టి తప్పకుండా ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే బాగుంటుంది. ఇక ఇక్కడ ఒక అంశం, అంటే ఈ మూడు అంశాలు అయితే మనం మాట్లాడుకున్నాం. ఇంకో అంశం కూడా ఉంది, ఈ టాపిక్కి సంబంధం లేనటువంటి అంశం. ఆ అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పొత్తులు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. పొత్తులు తీసుకోరు, పొత్తులకి వెళ్ళరు, సింహం సింగల్ అని చెప్పేసి ఇంకేదో అని చెప్పేసి. నేను దయచేసి వాళ్ళని, నేను కూడా తప్పు చేసిన, నేను కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని సింహము పులితోటి పోల్చిన, కాదనను. కానీ నాకు ఒక కొత్తగా జ్ఞానం అనేది వచ్చింది. ఏంటి అంటే మనిషిని జంతువులతో పోల్చడం అనేది సరికాదు. నాకు కూడా ఉంటారు కదా ఎవరో పెద్ద మనిషి, ఒక ఆయన పోత ఆగి చెప్పిండు, ఏమయ్యా నువ్వు మనిషివి, మనుషుల్ని జంతువులతో పోల్చడం ఏంటి అని చెప్పేసి చెప్పిండు ఆయన. నాకు అప్పుడు వెలిగింది. దయచేసి సింహాలు పులులు ఇవన్నీ ఉంటే పక్కన పెట్టేద్దాం. కానీ రాజకీయ నాయకుడు అంటే ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల కోసమే ఆలోచించాలి. పొత్తు అన్నది అది రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఒక ఆప్షన్. నేను దాన్ని వాడను అనడం అన్నది అది ఎట్లా జస్టిఫైబుల్ అవుతుంది ఒకసారి ఆలోచించాలి. రాజ్యాంగం ఇచ్చింది మీకు ఆప్షన్, ఇచ్చినప్పుడు వాడుకోండి, ప్రజలకు మంచి చేయండి. మీరు నిజంగా పొత్తుని వాడుకొని 2024లో మళ్ళీ గెలుచుంటే ఒకసారి ఆలోచించండి, మీరు తెచ్చినటువంటి స్కీమ్స్ వల్ల ప్రజలకు ఇంకా మంచి జరిగేది కదా. కానీ మీరు అట్లా ఆలోచించలే. మీరేం చేశారు, నేను పొత్తులోకి వెళ్ళను అని చెప్పేసి ఎవడో ఏదో ఐపాకోడో ఎవడో ఏదో మాట చెప్తే ఆ మాట నమ్మిర్రు. కానీ 11 సీట్లు వచ్చినాయి. అందుకే మళ్ళీ వాడి మాటలు వీడి మాటలు నమ్మకండి. చేదు అన్నది అంటే ఎప్పుడు చెప్తూ ఉంటా, మందు అన్నది ఎప్పుడు చేదుగానే ఉంటుంది, విషం అన్నది తీయగా ఉంటుంది. అందుకే
నాలాంటి వాళ్ళు ఏదైనా చేదు మాట చెప్తే నా మీద ఏదో పడిపోవడము లేదా నా మీద ఏదో కమెంట్లు చేయడము నన్ను ఏదో ప్రశ్నించడం కాదు. నాలాంటి వాడు ఏదన్నా మాట చెప్తే ఎందుకు చెప్తున్నాడు, దాని వెనకాల కారణం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తే బాగుంటుంది. అండ్ ఈ మూడో ఐడియా నేను ఏది చెప్తున్నాను దాని మీద ఎంతో కొంత కసరత్తు చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. తప్పకుండా ఈ వీడియోను ఒక లైక్ చేసి ఈ విషయం మీద ఈ 3 ఐడియాస్ గురించి మీరేమనుకుంటున్నారు ఒక కమెంట్ చేయడం మాత్రమే కాదు, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.